కొద్ది రోజుల క్రితమే దర్శకుడు త్రివిక్రమ్ని టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ కూడా చేసింది ఆమె. మరో సంచలన ట్వీట్తో ప్రకంపనలు కూడా సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణ కూడా చేసింది. కోలీవుడ్లో ధనుష్ నయనతార వివాదం కొనసాగుతున్న టైంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్గా కూడా మారిపోయింది. ఇంతకీ ఆమె ఆ ట్వీట్లో ఏం రాసిందంటే, నేను తెలుగులో చేసిన ఒక సోషల్ ఫ్యాంటసీ చిత్రంలో నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవలే తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్లో కూడా కలిసింది. పెళ్లి షాపింగ్గా వచ్చానని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పేసి చెప్పింది. అంతేకాదు తాను యుఎస్ వెళ్ళినప్పుడు అతను అదే ఫ్లైట్లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో సెంటిమెంట్ సీన్ టైంలో నాపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యుఎస్ వెళ్ళిపోయి చదువుకుంటున్నట్లు కూడా ఆమె వివరించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులో తగ్గలేదంటూ ఆ అమ్మాయి వివరించింది అనేసి పూనమ్ కౌర్ ఆ ట్వీట్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇంతకీ మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. అందులో తన ట్వీట్లో తమిళనాడు అనేసి కూడా చాలా స్పష్టంగా కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్లో ధనుష్ నయనతార మధ్య వార్ ఏ విధంగా నడుస్తుందో మనకందరికీ కూడా తెలిసింది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి చాలా హాట్ టాపిక్గా కూడా మారిపోయింది. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. మరి అందరూ వెతుకుతున్నారు, చూడాలా.